కళ్యాణదుర్గం వాసులు బి అలర్ట్. మీ ఊళ్ళో ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, జరభద్రం. రాత్రి లేదు, పగలు లేదు, గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. కనిపిస్తే కరిచేస్తాయి, ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా డజన్ల సంఖ్యలో తిరుగుతున్నాయి ఎలుగుబంట్లు. చీకటి పడితే చాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6 ఎలుగుబంట్లను మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. అటు వాహనదారులు, ఇటు స్థానికులు కూడా భయంతో వణికిపోతున్నారు. ఇన్ని జంతువులు రోడ్లపై, ఊళ్లపై పడుతుంటే అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఉదయం మార్కెట్ యార్డ్ సమీపంలో ఓ గోదాంలోకి చొరబడింది ఎలుగుబంటి. మరో చోట నడి రోడ్డు మీద ఆటోకి అడ్డం పడింది. అడవిలోంచి ఊళ్లపై పడుతున్న జంతువు బారి నుంచి తమను కాపాడాలి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. రైట్, మనం చూస్తున్నాం ఎలుగుబంట్లు 1, 2, 3 కాదు, ఏకంగా 6 ఎలుగుబంట్లున్నాయి. అవి కూడా జనావాసాల్లోకి వస్తున్నాయి. జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి మనకు కళ్యాణదుర్గంలో కనిపిస్తుంది. మీ ఊళ్ళో ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, జర భద్రం అంటూ అక్కడ వార్నింగ్స్ పెట్టే పరిస్థితి కూడా లేనట్టు కనిపిస్తోంది. రాత్రి లేదు, పగలు లేదు, గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి ఎలుగుబంట్లు. మనుషులు సంచరించే ప్లేస్ లో కూడా ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. కనిపిస్తే కరిచేస్తాయనేమోనని బయటికి రావాలంటేనే భయపడుతున్నారు జనం. డజన్ల కొద్దీ సంఖ్యలో ఎలుగుబంట్లు తిరుగుతున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. చీకటి పడితే జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి, మనుషులపై అటాక్ చేస్తున్నాయి. తమపై ఎప్పుడు అటాక్ చేస్తాయో అని బయటికి రావాలంటేనే, రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియక అటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని జంతువులు రోడ్లపై, ఊళ్లపై పడుతుంటే అటవీ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వారిపై మండిపడుతున్నారు.